హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు స్పెషల్ వీడియో ఏంటి అంటే ఎగ్ ఫ్రై అనమాట. ఎగ్ ఫ్రై అనొచ్చు, బాయిల్డ్ ఎగ్ ఫ్రై అనొచ్చు, లేకపోతే ఎగ్ ఆనియన్ మసాలా అని కూడా చెప్పొచ్చు. సో మీకైతే ఈ స్పెషల్ కర్రీ వీడియో చేసి నేనైతే అప్లోడ్ చేశాను ఇవాళ. సో అందరూ చూసేయండి. ముందుగా ఆనియన్ కట్ చేసుకోండి. ఆనియన్ అయిపోయాక నెక్స్ట్ టమాటా కూడా కట్ చేసుకోండి. ఇవి కట్ చేసుకున్నాక ఎగ్స్ అనేవి బాయిల్ చేసుకోండి. నేనైతే 3 ఎగ్స్ బాయిల్ చేసుకున్నాను. మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ బాయిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దంచి పక్కన పెట్టుకోండి. మనకైతే ఎగ్స్ బాయిల్డ్ అయిపోతున్నాయి. మీలో ఎవరైనా ఈ కర్రీ ట్రై చేస్తారా నాకు కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ కళాయి పెట్టుకోండి. అందులో తగినంత ఆయిల్ వేసుకోండి. నెక్స్ట్ మనం కట్ చేసి ఉంచుకున్నాంగా ఆ ఆనియన్స్, అంటే నార్మల్ ఆమ్లెట్ కన్నా నార్మల్ ఎగ్ కర్రీ కన్నా ఈ ఎగ్ ఫ్రై అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఎవరైనా ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి మీకు నచ్చిందో నచ్చలేదో. ఆనియన్ వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారుగా ఫ్రై అయిపోయింది. కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాస్ కూడా వేసుకోండి. టమాటాస్ వేసుకున్న ఫ్రై చేసి దాని నెక్స్ట్ ఉప్పు కొంచెం వేసుకోండి. నెక్స్ట్ పసుపు, నెక్స్ట్ కారం కూడా వేసుకోండి. నా దగ్గర అయితే చికెన్ మసాలా కూడా ఉంది, సో నేను ఆ చికెన్ మసాలా కొంచెం వేసుకున్నాను. బాగా ఫ్రై చేసుకోండి. మొత్తం అన్ని మసాలాస్ వేసి ఫ్రై చేసి మూత పెట్టుకుందాం. ఒక 5 minutes తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూద్దాం. చూసారా ఆయిల్ అనేది ఎలా వస్తుందో. ఆయిల్ అనేది ఇలా కొంచెం పైకి వస్తేనే దాని టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది అన్నమాట. కొంచెం కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టండి. మళ్ళీ ఇంకొక 2 minutes తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి ఇంకొంచెం కలుపుకోండి. నేనైతే కొంచెం చీనీ వేసాను. చీనీ వేయడం వల్ల టేస్ట్ ఇంకొంచెం హైలైట్ అవుతుంది అన్నమాట. ఇది ఏగేలోపు మనం ఎగ్స్ బాయిల్ చేసుకున్నాం కదా, దాన్ని అయితే క్లీన్ చేసుకుందాం. క్లీన్ చేసుకున్నాక మేమైతే ఇలా కట్ చేసుకున్నాం. మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోండి. ఆ ఫ్రై అయిపోయింది కదా, అందులో కొంచెం వాటర్ వేసి మగ్గించాలన్నమాట దగ్గరికి అయిందాక. ఇలా కొంచెం దగ్గరికి వస్తే మనం ఎగ్స్ వేస్తాం కదా, ఎగ్స్కి అనేది మసాలా అనేది పడుతుంది అన్నమాట. ఎగ్స్కి కొంచెం దగ్గరికి వచ్చాక మనం ఈ ఎగ్స్ అనేవి ఇలా వేసుకుందాం. స్పీడ్గా కలుపుకుంటా స్లోగా కలుపుకోండి. స్మాష్ అవ్వకుండా ఉంటాయి ఎగ్స్. చందమామ నచ్చిన వాళ్ళు ఉన్నా కూడా స్కిప్ చేసుకోవచ్చు అవి. సో కొంచెం మూత పెట్టుకొని ఒక్క 5 minutes అలాగా వదిలేయండి. నెక్స్ట్ 5 minutes తర్వాత ఓపెన్ చేసి చూస్తే మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారుగా ఎలా ఉందో కర్రీ.
రైస్లో కలుపుకొని తింటే వావ్, అసలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. చాలా సింపుల్ అండ్ ఈజీ కర్రీ ఎగ్స్లోనంటే. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా పక్కాగా ట్రై చేయండి, చాలా ఈజీ ప్రాసెస్. యమ్మీ యమ్మీ ఎగ్ ఫ్రై రెడీ.